ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అనే వాళ్ళకంటే జగన్ ఓడిపోయాడు అనే వాళ్లే ఎక్కువ. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల గోల్మాల్ వార్తలు గొల్లుమంటున్నాయి. మరోవైపు ఏపీలో కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రెండు వార్తలకు ఎలాంటి సంబంధం లేదు. ఒట్టు నన్ను నమ్మండి. ఇక అసలు విషయానికి వస్తే ఎన్నికల ఫలితాలతో అంతా జగన్ ఓటమినే చూస్తున్నారు. కానీ ఆయన చేతిలో ఉన్న ఓట్ బ్యాంక్ చెక్కు చెదరలేదన్నది మాత్రం ఎవ్వరూ కాదనలేని సత్యం. జగన్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడని బలంగా చెప్పడానికి ఆ ఓటింగ్ శాతమే కారణమా? కేంద్రంలో బీజేపీకి వచ్చిన ఓటు పర్సంటేజ్ కన్నా వైఎస్ఆర్సీపీ ఓటు పర్సంటేజే ఎక్కువ. తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, చిత్రం భళారే విచిత్రం. ఇది సిల్వర్ స్క్రీన్ సినిమా. చిత్రం పోలింగ్ విచిత్రం. ఇది పొలిటికల్ సినిమా. అవును, ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో చిత్రాలు కనిపించాయి. అటు ఓటర్లను ఇటు నేతలను సైతం అవాక్కయ్యేలా చేశాయి. గెలిచినోళ్లు లాటరీ టికెట్ తగిలినట్లు సంబరాలు చేసుకుంటే, గెలుపు పక్కా అని ఫిక్స్ అయిన తరువాత కూడా ఘోరంగా ఓటమి చవి చూసిన వాళ్ళు షాక్లో మునిగిపోయారు. ఎక్కడైనా ఓటమి నేతల్ని మాత్రమే షాక్కు గురి చేస్తుంది. కానీ అదేం చిత్రమో కానీ ఈసారి కొన్ని పార్టీల ఓటమి ఓటర్లకు కూడా షాక్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళిచ్చిన తీర్పుకు వచ్చిన ఫలితానికి ఎక్కడో తేడా కొట్టిందన్న సందేహం. అసలు ఈవీఎంలలో పోలైనా లెక్కించిన ఓట్లలో తేడాలు ఎందుకు వచ్చాయి? దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్సభ స్థానాల్లో ఏం జరిగింది? ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో ఇదే కన్ఫ్యూజన్ కనిపిస్తోందా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, జగన్ అభిమానులు, అంతకు మించి జగన్ను అమితంగా అభిమానించే ప్రజలు మేం వేసిన ఓట్లన్నీ ఎటుపోయాయని తెగ ఆందోళన పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈవీఎంల గోల్మాల్ వార్తల మధ్య ఈ ఆందోళన మరింత ఎక్కువైంది. అలాంటి వారందరికీ నేను ఒక క్లియర్ పిక్చర్ ఇస్తా. వాళ్లకు మాత్రమే కాదు, జగన్ ఓడిపోయాడని సంబరాలు చేసుకున్న వాళ్ళకు కూడా క్రిస్టల్ క్లియర్ పిక్చర్ ఇస్తా. ఇది చూసిన తరువాత ఎవరు ఓడిపోయారో, ఎవరు ప్రజల మనసు గెలిచారో క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అసలు తాజా ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓటు పర్సంటేజ్ ఎంత? సీట్లు కాదు, జగన్ పార్టీకి పడ్డ ఓట్లు ఆయన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసిందా? రాజకీయాల్లో సీట్ల సంఖ్య కంటే ఓట్ల సంఖ్యే కీలకమా? తెలంగాణలో కాంగ్రెస్, దేశంలో బీజేపీకి తీసిపోని విధంగా వైఎస్ఆర్సీపీ ఓట్ పర్సంటేజ్ సాధించిందా? దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించిన పార్టీలో వైఎస్ఆర్సీపీ ఏ స్థానంలో ఉందో తెలుసా? అంతెందుకు, 21 సీట్లు సాధించిన జనసేనకు 11 సీట్లు సాధించిన జగన్ పార్టీకి పడ్డ ఓట్లు ఎన్నో తెలుసా? అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న కథ చెబుతా. ఇది సినిమాకు ముందు ట్రైలర్ లాంటిది. అది క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్. మొదటి నుంచి టీమిండియా దూకుడుగా ఆడటం మొదలుపెట్టింది. ఒక్కో మ్యాచ్లో ప్రత్యర్థిపై ఆధిపత్యం చూపిస్తూ ఆఖరికి ఫైనల్ చేరుకుంది. అభిమానులంతా ఒకటే ఈలలు, కేకలు, టీమిండియాను ఆకాశానికి ఎత్తేశారు. బట్ బ్యాడ్ లక్, ఫైనల్లో ఓటమి ఎదురైంది. ఇక అంతే, టీవీల ముందు కూర్చున్నోళ్ళంతా విమర్శించడం మొదలుపెట్టారు. ఒకడేమో మొదట బ్యాటింగ్ తీసుకోకుండా ఉండాల్సింది అంటాడు, ఇంకొకడు బౌలింగ్ గురించి స్పీచ్లు ఇస్తుంటాడు, మరొకడు గ్రౌండ్లో ఫీల్డింగ్ ఇలా పెట్టి ఉంటే మ్యాచ్ గెలిచేదంటూ లెక్చర్లు ఇస్తుంటాడు. నిజానికి ఇలా మాట్లాడే వారిలో ఏ ఒక్కడికి కనీసం గల్లీలో క్రికెట్ ఆడిన అనుభవం కూడా ఉండదు. కానీ అంతర్జాతీయ ఆటగాళ్లకు తామే కోచుల్లా ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు ఓసారి ఆ క్రికెట్ గ్రౌండ్ నుంచి పొలిటికల్ గ్రౌండ్ కు రండి. పొలిటికల్ గ్రౌండ్ లోనూ అలాంటి బ్యాచ్లు చాలానే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓడిపోగానే ప్రతి ఒక్కరూ లేని తప్పులను ఎత్తి చూపటం మొదలుపెట్టారు. తామేదో రాజకీయ మేధావుల్లా, ఉద్దండుల్లా ఫీల్ అవుతూ విమర్శించడం మొదలుపెట్టారు. వ్యాసాలకు వ్యాసాలు రాసేశారు. చాట భారతల్లా సోషల్ మీడియాలో పోస్టులు దంచేశారు. నిజానికి ఇలా విమర్శిస్తున్న వాళ్ళెవరూ గతంలో జగన్ చేసిన మంచి గురించి ఎప్పుడూ మాట్లాడిన పాపాన పోలేదు. ఇదంతా పక్కన పెడితే అసలు జగన్ ఎక్కడ ఓడిపోయాడు? ఫలితాల అంకెల గారడీలో ఆయన ఓడిపోయి ఉండవచ్చు. కానీ మంచి చేయటంలో, ప్రజలకు మంచి పాలన అందించడంలో, విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడంలో ఆయన ఎప్పుడో గెలిచాడు. మీకో విషయం చెప్పనా? 151లో మధ్యనున్న 5 అంకెను కొట్టేసి 11 మిగిలాయని సంబరపడుతున్న వాళ్ళంతా చెవులు రెక్కరించి వినండి. ఇప్పటికీ జగన్ ఓట్ బ్యాంక్ చెదిరిపోలేదు, అలాగే భద్రంగా ఉంది.
రైట్. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11, టీడీపీకి 135, జనసేనకు 21, బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. మొత్తంగా కూటమికి 164 సీట్లు వచ్చాయి. అందరూ ఇంతవరకే చూస్తారు. నిజానికి ఈ లెక్కలే గెలుపోటములను నిర్ణయిస్తాయి. కానీ ఆయా పార్టీలకు మొత్తంగా పోలైన ఓట్లను చూస్తేనే కదా ఎవరి బలం ఎంత అన్నది తేలేది. ఆ బలాబలాలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, మనం చూస్తున్నాం టీడీపీకి సంబంధించి 135 స్థానాలు గెలిచింది. 45.6% ఓట్ షేరుతో మొత్తం టీడీపీకి పోలైనటువంటి ఓట్లు 1,53,84,576. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 39.37% ఓట్ షేర్ సాధించింది. 1,32,84,134 ఓట్లు సాధించింది. 11 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక జనసేనకు సంబంధించి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రెండింటికి ఒక పోలిక చెబుతాను. జనసేన కేవలం 6.85% ఓట్ షేరు మాత్రమే సాధించింది. కానీ 21 సీట్లు గెలుచుకుంది. ఇక ఓట్ల సంఖ్య చూడండి. ఒక్కసారి మనం వైఎస్ఆర్సీపీతో కంపేర్ చేసి చూద్దాము. 1,32,84,134 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వస్తే 21 సీట్లు గెలుచుకున్నటువంటి జనసేనకు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? కేవలం 23,17,747. ఇక బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీ చూస్తే 2.83%, కేవలం 2.83% ఓట్ షేరు మాత్రమే సాధించి 8 సీట్లను గెలుచుకోగలిగింది. ఆ పార్టీకి పడ్డ ఓట్లు 9,53,977. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినవి 11 సీట్లైనా ఆ పార్టీకి పోలైన ఓట్లు అక్షరాల 1,32,84,134. అదే సమయంలో అత్యధికంగా టీడీపీకి 135 సీట్లు వచ్చినా ఆ పార్టీకి పోలైన ఓట్ల సంఖ్య 1,53,84,576. మరి రెండు పార్టీలకు పోలైన ఓట్ల తేడా ఎంతో తెలుసా? 21 లక్షలు మాత్రమే. ఇప్పుడు చెప్పండి, జగన్ ఓడిపోయినట్ట? ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ 21 సీట్లు సాధించింది. మరి పవన్ పార్టీకి పోలైన ఓట్లు ఎంతో తెలుసా? 23,17,747. బీజేపీకి 9.5 లక్షల ఓట్లు పడ్డాయి. ఇప్పుడు వచ్చిన సీట్ల కన్నా జగన్ దగ్గర పదిలంగా ఉన్న ఆ ఓట్ బ్యాంక్ చాలా కీలకం. జగన్ దగ్గర ఇంకా 39.37% ఓట్ బ్యాంక్ ఉంది. టీడీపీ దగ్గర 45.6% ఓట్ బ్యాంక్ ఉంది. రెండింటికి తేడా అటు ఇటుగా ఓ 5.5% మాత్రమే. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, జగన్ గెలిచాడా ఓడిపోయాడా? కేవలం 23 లక్షల ఓట్లు సాధించిన జనసేన 21 సీట్లలో గెలిచింది. 1,32,00,000 ఓట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లు సాధించింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు గెలిచినట్టు ఎవరు ఓడినట్టు? ఇక 8 సీట్లు గెలిచిన బీజేపీ వైఎస్ఆర్సీపీకి దరిదాపుల్లో కూడా లేదు. ఇదే ప్రజాస్వామ్యంలో లాజిక్ లేని మ్యాజిక్ అంటే. ఇంత చెప్పిన తరువాత కూడా ఏ మూలైనా చిన్న కన్ఫ్యూజన్ మిగులుందా? అయితే గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం కూడా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, మనం చూస్తున్నాం. ఏపీని ఎలా చూసామో ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా అదే విధంగా చూస్తున్నాం. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 39.40% ఓట్ షేర్ సాధించి 64 సీట్లు గెలుచుకుంది. పోలైనటువంటి ఓట్లు 92,35,833. ఇక బీఆర్ఎస్కు సంబంధించి 37.35% ఓట్ షేర్ సాధించింది బీఆర్ఎస్. 87,53,956 ఓట్లు పడ్డాయి. ఇక బీజేపీకి సంబంధించి 8 స్థానాల్లో విజయం సాధించింది. 13.9% ఓట్ షేర్ సాధించింది. ఆ పార్టీకి పడ్డటువంటి ఓట్లు 32,57,528. ఇక ఎంఐఎంకి సంబంధించి 7 సీట్లు సాధించింది. ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ 2.92%. పడ్డటువంటి ఓట్లు 5,19,379. ఇది తెలంగాణ ఎలక్షన్ పిక్చర్. మొత్తం 119 స్థానాలున్న అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చాయి. మరి కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్లు ఎన్నో తెలుసా? 92,35,833. ఆ పార్టీకి దక్కిన ఓట్ షేర్ 39.4%. ఏపీలో వైఎస్ఆర్సీపీ పోలింగ్ పర్సంటేజ్ 39.37%. అంటే తెలంగాణలో కాంగ్రెస్కి, ఏపీలో వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్ల శాతం సరిసమానంగా ఉన్నాయి. కాకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ 11 సీట్లకే పరిమితమైంది. చెప్పాను కదా, ప్రజాస్వామ్యంలో లాజిక్ లేని మ్యాజిక్ అంటే ఇదే.
ఇంకా క్లారిటీ ఏదైనా మిస్ అయిందని మీరు అనుకుంటే ఓసారి దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్లకు వచ్చిన ఓట్ల శాతం కూడా ఓసారి స్క్రీన్ పైన చూద్దాం. క్లియర్గా మనకు కనిపిస్తోంది బీజేపీకి సంబంధించి, అలాగే కాంగ్రెస్కు సంబంధించి. మొత్తం 240 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ సాధించినటువంటి ఓట్ షేర్ 36.56%. మొత్తం పోలైనటువంటి ఓట్లు 23,59,73,935 ఓట్లు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 99 స్థానాల్లో విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ 21.19. మొత్తం పోలైనటువంటి ఓట్లు 13,37,59,064 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. ఇక్కడ మనం ఎన్డీఏ ఇండియా కూటమి లెక్కలు తీసుకోవడం లేదు, బీజేపీ కాంగ్రెస్కు వచ్చిన లెక్కలు మాత్రమే తీసుకుంటున్నాం. 2019లో మిత్రపక్షాలతో సంబంధం లేకుండా మెజారిటీ స్థానాలు సాధించిన బీజేపీ లెక్క ఈసారి 240కి పడిపోయింది. కాంగ్రెస్ మరింత మెరుగుపడి 99 సీట్లు సాధించింది. బీజేపీకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 36.56%. అంటే ఏపీలో వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్ల శాతం కన్నా తక్కువ. కానీ మిత్రపక్షాల సాయంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోడీ మరోసారి ప్రధాని అయ్యారు. ఇప్పుడు గత ఏడాది జరిగిన తెలంగాణ, ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఒక్కసారి పోల్చి చూద్దాం. రైట్, ఈ పోలిక చూసిన తర్వాత ఒక క్లారిటీ మీకు వస్తుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి 11 సీట్లు సాధించింది, 39.37% ఓట్ షేర్. ఆ పార్టీకి పడ్డ ఓట్లు 1,32,84,134. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 39.4%, 39.37%, 39.4%. రెండు దాదాపుగా సరి సమానంగా ఉన్నాయి. కానీ గెలిచినటువంటి సీట్లు కాంగ్రెస్ పార్టీ 64, ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 92,35,833. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. ఇక దేశంలో బీజేపీకి సంబంధించి ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 36.56%. అంటే మనం ఇక్కడ చూస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కన్నా తక్కువగా కనిపిస్తోంది. 23,79,73,935 ఓట్లు సాధించింది. ఓవరాల్గా తన కూటమి బలంతో కలిపి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అది అసలు మ్యాటర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు తక్కువ రావచ్చు, కానీ ఓట్లు తక్కువేమీ రాలేదు. ఈ ఎన్నికల్లో జగన్ పార్టీకి వచ్చింది ఓటు పర్సంటేజ్ దాదాపుగా 40% ఉంది. సేమ్ టు సేమ్ అదే ఓటు పర్సంటేజ్తో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతదేశంలో బీజేపీకి ఓటు పర్సంటేజ్ 36% మాత్రమే. మోడీ మరోసారి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అంటే బీజేపీకి వచ్చిన ఓటు పర్సంటేజ్ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓటు పర్సంటేజ్ ఉంది. ఈ లెక్కన తెలంగాణలో 39% వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో 36% వచ్చిన పార్టీ మిత్రపక్షాల సాయంతో అధికారంలోకి వచ్చింది. మరి జగన్కు 40% ఓట్లు వచ్చిన 11 సీట్లకే పరిమితమయ్యారు. సో ఎన్నికల్లో సీట్లు మాత్రమే ముఖ్యం కాదు, ఓట్ల శాతం కూడా కీలకమే. ఓడిపోయిన తరువాత కూడా జగన్లో ఆ కాన్ఫిడెన్స్ కు కారణమేంటో అర్థమైందా? ఇంకా ఆయన ఓట్ బ్యాంక్ ఆయన చేతిలోనే ఉంది. ఆయన ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని చెప్పడానికి అదే సాక్ష్యం. ఇదంతా ఎందుకు బాస్? 11 సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ స్టామినా ఇంకా ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా వినండి. ఇది విన్న తరువాత ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ప్రతి జగన్ అభిమాని కాలర్ ఎగరేయకపోతే, స్లీవ్స్ మడత పెట్టకపోతే ఒట్టు. సార్వత్రిక ఎన్నికలు పూర్తి కావడంతో ఎలక్షన్ కమిషన్ దేశంలోనే అత్యధిక ఓట్ శాతం సాధించిన పార్టీల లిస్టు ప్రకటించింది. అదొక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, బీజేపీ 35.56% ఓట్ షేర్ సాధించింది. ఇక రెండవ స్థానంలో ఉంది కాంగ్రెస్ పార్టీ 21.19% ఓట్ షేర్తో. ఇక ఎస్పీ సమాజ్వాదీ పార్టీ 4.58% ఓట్ షేర్ సాధించింది. ఆ తరువాత తృణమూల్ కాంగ్రెస్ 4వ స్థానంలో ఉంది 4.37%తో. ఇప్పుడు చూడండి, 5వ స్థానంలో, దేశంలోనే 5వ స్థానంలో వైఎస్ఆర్సీపీ ఉంది. 2.06% ఓట్ షేర్ సాధించింది. ఇక 6వ స్థానంలో బీఎస్పీ ఉంది 2.04%తో. టీడీపీని ఒక్కసారి గమనించండి. టీడీపీని చూడండి సార్ ఏ స్థానంలో ఉందో. 7వ స్థానంలో ఉంది దేశంలో టీడీపీ 1.82%తో. ఒక్కసారి గమనించండి, 5వ స్థానంలో వైఎస్ఆర్సీపీ ఉంది 2.06%తో. ఇక టీడీపీ కేవలం 1.82% మాత్రమే సాధించి 7వ స్థానంలో ఉంది.
చేతిలో ఎంత ఓట్ బ్యాంక్ ఉంటే ఏంటి సార్, మళ్ళీ 5 ఏళ్లకే కదా ఎన్నికలు వచ్చేది. అంతవరకు అధికారం ఆధిపత్యం కూటమిదే కదా. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కదా. ఇలా వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం కూడా నా దగ్గర సమాధానం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వచ్చినవి 11 సీట్లే కావచ్చు. మరి ఆ పక్కనే ఉన్న శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ బలం మర్చిపోతే ఎలా? అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 41. అసెంబ్లీ శాసన మండలి కథ కాసేపు పక్కన పెట్టండి. మరి పార్లమెంటులో పరిస్థితి ఏంటి? రీసెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వచ్చినవి 4 సీట్లే కదా. నిజమే, 4 సీట్లే వచ్చాయి. మరి అదే పార్లమెంట్ ఆవరణలో రాజ్యసభ ఒకటి ఉంటుంది. లోక్సభ రాజ్యసభ కలిపితేనే కదా పార్లమెంట్ అయ్యేది. లోక్సభలో వైఎస్ఆర్సీపీ బలం 4 కావచ్చు, కానీ రాజ్యసభలో అదే పార్టీకి 11 మంది సభ్యుల బలం ఉంది. అంటే మొత్తం పార్లమెంటులో 15 మంది సభ్యుల బలం. అది మర్చిపోతే ఎలా బాస్? పార్లమెంటులో ఒక బిల్లు పాస్ కావాలంటే ఒక్కో ఓటు ఎంత కీలకమో తెలుసా? ఆ విషయం ఇప్పుడు అతి కష్టం మీద మిత్రపక్షాల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏకు బాగా తెలుసు. మరోసారి ప్రతిపక్షంలో కూర్చున్న ఇండియా కూటమికి కూడా ఇంకా బాగా తెలుసు. అది మ్యాటర్. జగన్ మరోసారి బౌన్స్ బ్యాక్ అవుతాడని చెప్పడానికి ఇంతకన్నా క్లారిటీ అవసరం లేదు. ఫైనల్గా ఒక్క మాట సార్, 2019లో జగన్ సీఎం అయింది మెరిట్ కోటాలో, మేనేజ్మెంట్ కోటాలో కాదు. ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో ఎవరు సీఎం అయ్యారో, ఎవరు మంత్రులయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మెరిట్ ఉన్నోడు ఏ సీట్ అయినా కొట్టగలడు. అది కాలేజీ సీట్ అయినా, సీఎం సీట్ అయినా. ఇది మాత్రం గన్ షాట్. ఈవీఎంలలో గోల్మాల్. దీనిపై ఆధారాలు లేవు, కానీ అనుమానాలు మాత్రం చాలానే ఉన్నాయి. ఈ అంశంపై చర్చ గల్లీ స్థాయిలో కాదు, ఏకంగా ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది. అందుకే ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నిజానికి ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వాలు కూడా కొలువు తీరాయి. కానీ ఇంకా ఈవీఎంలపై చర్చ మాత్రం ఆగలేదు. కారణం, కోట్లాది మంది సందేహాలు ఇంకా నివృత్తి కాలేదు. ఎన్నికల కమిషన్ కూడా ఆ ప్రయత్నం చేయలేదు. అందుకే సార్వత్రిక ఎన్నికలు ముగిసినా ఎన్నికల ప్రక్రియపై నెలకొన్న వివాదాలకు మాత్రం తెరపడటం లేదు. ఇంతకీ ఎప్పుడూ లేని ఈ గందరగోళం ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఈవీఎంల లెక్క ఎక్కడ తప్పింది? కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ చెబుతున్న కహాని ఏంటి? తిరుపతి, కడప, రాజంపేట, అరకు పార్లమెంటు స్థానాల్లోని ఫలితాలు చిత్రం, పోలింగ్ విచిత్రమని ఎందుకంటున్నాయి? 2024 ఎన్నికల్లో అత్యధిక లోక్సభ స్థానాల్లో పోలైన లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్యలో చాలా తేడా కనిపించింది. ఇదే వివాదానికి, గందరగోళానికి, అనుమానాలకు తావిచ్చింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు 1-2 నియోజకవర్గాల్లో తప్పులు దొల్లితే తప్పులేదు. అదే 543 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరిగితే 140కి పైగా స్థానాల్లో పోలైన ఓట్లకు, ఈవీఎంలో లెక్కించిన ఓట్లకు తేడా ఉంటే ఎక్కడో ఏదో తేడా జరిగిందనే కదా అర్థం. ద వైర్ వార్తా సంస్థ ఇదే అంశాన్ని ప్రస్తావించింది కూడా. డామన్ డయూవ్, లక్షద్వీప్ లాంటి కొన్నింటిని మినహాయిస్తే అత్యధిక స్థానాల్లో నమోదైన మొత్తం ఈవీఎంల ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్లతో సరిపోలడం లేదు. ఏకంగా 140కి పైగా స్థానాల్లో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉంది. మరికొన్ని నియోజకవర్గాల్లో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం ఈవీఎం ఓట్ల కంటే తక్కువగా ఉంది. అది విషయం. అందుకే ఈ గందరగోళం. మరి సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ చిత్రాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, దేశంలో సార్వత్రిక ఎన్నికల చిత్రాలు ఏం చెబుతున్నాయి? క్వశ్చన్ నెంబర్ 2, తిరుపతి, కడప, రాజంపేట, అరకులో జరిగిందేంటి? క్వశ్చన్ నెంబర్ 3, ఆ ఓటు అటు, ఈ ఓటు ఇటు పడడానికి కారణం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4, ఏపీలో క్రాస్ ఓటింగ్ చెబుతున్నటువంటి కహాని ఏంటి? ఇవే ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్నలు. ఇక ఏపీ విషయానికి వద్దాం. ఇక్కడ కూడా ఎన్నికల చిత్రాలకేమీ లోటు లేదు. ఇక్కడ ట్విస్టులకు కూడా లోటు లేదు. ముందుగా తిరుపతి లోక్సభ నియోజకవర్గం సంగతి చూద్దాం. తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నింటినీ కూటమి గెలుచుకుంది. కానీ పార్లమెంటు మాత్రం వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడింది. ఆ 7 కూటమి సభ్యులకు వచ్చినటువంటి మెజారిటీ ఎంతనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తున్నాం. తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి 7 సెగ్మెంట్లకు సంబంధించి తిరుపతిలో 61,956 ఓట్ల మెజారిటీతో కూటమి అభ్యర్థి విజయం సాధించారు. మిగతావి కూడా చూద్దాం. గూడూరులో 21,192, సూళ్లూరుపేట మెజారిటీ 29,115, సత్యవేడులో మెజారిటీ 3,739, ఇక శ్రీకాళహస్తి 43,304, వెంకటగిరి 16,294, సర్వేపల్లి
చూడండి 16,288. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూటమి అభ్యర్థుల మెజారిటీ మొత్తం తీసుకుందాం ఒకసారి. కూటమి అభ్యర్థులకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చిన మొత్తం మెజారిటీ లెక్కేస్తే 1,91,888 క్లియర్గా కనిపిస్తోంది. 1,91,888 రైట్. ఇక్కడ గెలిచింది లోక్సభ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గురుమూర్తి. ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ ఎంతో ఒక్కసారి స్క్రీన్ పైన మనకు క్లియర్గా కనిపిస్తుంది. 14,569. 1,91,888 ఓట్లు ప్లస్ ఈయనకు వచ్చినటువంటి గురుమూర్తి గారికి వచ్చినటువంటి మెజారిటీ 14,569 చూస్తే ఓవరాల్గా ఇక్కడ జరిగినటువంటి క్రాస్ ఓటింగ్ 2,06,457. 2,06,457. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి కూటమి అభ్యర్థులకు వచ్చినటువంటి మెజారిటీ 1,91,888 ఉంటే అదే సమయంలో తిరుపతి లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురుమూర్తికి వచ్చిన మెజారిటీ 14,569. ఈ లెక్కన తిరుపతిలోని ఒక లోక్సభ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన క్రాస్ ఓటింగ్ 2,06,457. ఇది ఎలా సాధ్యం? 7 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీని వద్దు అనుకున్న ఓటర్లు పార్లమెంటుకు మాత్రం అదే వైఎస్ఆర్సీపీని కావాలనుకున్నారు. ఇదే లాజిక్ లేని మ్యాజిక్ అంటే. ఇక ఏపీలోని రాజంపేట లోక్సభ నియోజకవర్గానికి వద్దాం. వైఎస్ఆర్సీపీ తరపున లోక్సభ అభ్యర్థి మిథున్ రెడ్డి, కూటమి తరపున నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. మిథున్ రెడ్డికి 6,44,844 ఓట్లు రాగా కిరణ్ కుమార్ రెడ్డికి 5,68,773 ఓట్లు వచ్చాయి. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 3 వైఎస్ఆర్సీపీ గెలవగా 4 కూటమి గెలిచింది. ఇక 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు 6,42,675. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ స్థాయిలో ఓట్లు రాలేదు. ఎంపీ అభ్యర్థికి దాదాపుగా 6.5 లక్షల ఓట్లు పడినప్పుడు అదే లోక్సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆ స్థాయి ఓట్లు వైఎస్ఆర్సీపీకి రావాలి కదా, కానీ రాలేదు. ఇక కడప లోక్సభ నియోజకవర్గంలోనూ ఇదే సీన్ కనిపించింది. ఇక్కడ అవినాష్ రెడ్డికి 6,05,143 ఓట్లు రాగా కూటమి అభ్యర్థి భూపాల్ రెడ్డికి 5,42,448 ఓట్లు వచ్చాయి. ఇక ఈ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 2 వైఎస్ఆర్సీపీ గెలవగా 5 కూటమి గెలిచింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు అటు లోక్సభ ఇటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లు దాదాపుగా సరిసమానంగానే ఉన్నాయి. ఇక కడప పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు 6,25,119 ఓట్లు వస్తే కూటమి లోక్సభ అభ్యర్థికి 5,42,448 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ తేడా 82,751. ఇలా ఏ విధంగా చూసుకున్నా క్రాస్ ఓటింగ్ ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా లోక్సభ నియోజకవర్గంలో పడిన ఓట్లకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పడిన ఓట్లకు ఏమాత్రం పొంతన లేకపోవడం సందేహాలకు తావిస్తోంది. దేశంలోని చాలా నియోజకవర్గాల్లో నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం కనిపించింది. చిత్రం పోలింగ్ విచిత్రం ఎపిసోడ్లో ప్రధానంగా 2 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, పోలైన ఓట్లకు ఈవీఎంలో లెక్కించిన ఓట్లకు తేడా ఉండటం. రెండోది, తిరుపతి లాంటి లోక్సభ స్థానంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్ఆర్సీపీని వద్దు అనుకున్న వారు పార్లమెంటుకు మాత్రం వైఎస్ఆర్సీపీ కావాలనుకున్నారు. వారు అనుకున్నారో లేదో తెలియదు, కానీ ఈవీఎంలు చెప్పింది మాత్రం ఇదే. 1 కాదు 2 కాదు, 2,06,457 ఓట్లు. ఆ ఓటు అటు, ఈ ఓటు ఇటు. ఇలా ఎందుకు జరిగిందనేది ఎవ్వరూ చెప్పలేరు, ఒక్క ఈవీఎం తప్ప. సార్ ఒక్క విషయం చెబుతాను. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో నెమలికలు పెట్టి జాగ్రత్తగా దాచుకునేవాళ్ళం. ఎందుకలా అని అడిగితే కొన్ని రోజులకు అవి పిల్లలు పెడతాయని చెప్పేవాళ్ళం. అవి పిల్లలు పెట్టాయో లేదో తెలియదు, కానీ మన ఈవీఎంలు మాత్రం సరిగ్గా పోలింగ్ ముగిసిన 22 రోజులకు ఓట్ల రూపంలో పిల్లల్ని పెట్టేశాయి. కొన్ని ఓట్లను అటేశాయి, కొన్ని ఓట్లను ఇటేశాయి. ఈ ఎన్నికల చిత్రాల మీద ఒట్టు, దాని లోగుట్టేంటో ఆ ఈవీఎంలకే తెలియాలి. ఇది మాత్రం గన్ షాట్.